ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం పాలన మీద రెఫరెండం అంటూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ, బాబు ఇచ్చిన హామీలు సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాడంటూ మేము గడప గడపకు వస్తామని చెప్పి వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారమ్మా. అది సాధ్యమయ్యే పని అనుకోవచ్చు అంటారు వాళ్ళకి? అసలు అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు తొలి అడుగు అని మేము డోర్ టు డోర్ వెళ్తున్నామండి. వెళ్తే ప్రజల నుంచి ప్రతిస్పందన మామూలుగా లేదనమాట. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కానీ, పెన్షన్లు వచ్చే పెద్దవాళ్ళు కానీ చాలా అద్భుతంగా రియాక్షన్ ఉంటుంది. వాళ్ళు వైసీపీ వాళ్ళు కనుక వచ్చి గడప గడప కానీ తిరిగారనుకో, చీపురు కట్లు చాట్లు తిరిగేసే రోజు ముందుకు వచ్చేసింది అనమాట. వాళ్ళకి అంత సీన్ లేదు. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గడప గడపకు వెళ్తే తరిమి కొడుతున్నారు అంటూ మాట్లాడుతున్నారు కదా. మరి వైసీపీ నాయకులే కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఈ రోజు ఆ మాట. నాయకులతో పాటు కాదు, కార్యకర్తలతో పాటు రమ్మని చెప్పండి. డోర్ టు డోర్ వెళ్తే వాళ్ళు అంటే మా నాయకులకి అన్నీ కవర్ చేయటం సాధ్యం కాదు కాబట్టి మేము కొన్ని కార్యకర్తలు కూడా తిరగాల్సిన ఉంటుంది కదా. కార్యకర్తలతో తిరిగితే వాళ్ళ వచ్చి కార్యకర్తలను చూస్తేనే వాళ్ళకి అర్థమైద్ది అనమాట. అసలు ప్రజల్లో ప్రతిస్పందన, అసలు రోడ్లు కూడా ఎక్కడ పడితే అక్కడ మంచిగా వేశారు. పెన్షన్లు చక్కగా పెద్దవాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఇంకా కొంచెం అంతకుముందు ఏం చేశారంటే వాళ్ళు రేషన్ కార్డులు కొన్ని బ్లాక్ చేసి పడేశారు. అంటే వాళ్ళకి ఏదో ఒక చిన్న కారణాల వల్ల కరెంటు బిల్లు అవి ఇప్పుడు కూడా సచివాలయంలో ఓపెన్ అవ్వట్ల. అది కూడా కొంచెం సవరించి వాళ్ళకి అంటే వెసులుబాటు ఉన్న వాళ్ళకి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇచ్చే ఉద్దేశంలో ఉందన్నమాట. అందుకే సచివాలయం సిబ్బంది కూడా కొంచెం ఆ మోడిఫికేషన్ చేసి మళ్ళీ కొత్తగా ఇవ్వాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. అవన్నీ వాళ్ళు మొత్తం సచివాలయం మొత్తం నాశనం చేసి వెళ్ళారు. అది కూడా ఇప్పుడు మోడిఫికేషన్ చేసి ప్రజలకు ఇంకా న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం సాగుతుంది అనమాట. మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, మళ్ళీ మేము జనంలోకి వస్తాము, పాదయాత్ర చేస్తాను అని అంటున్నాడు కదమ్మా. మరి పాదయాత్ర చేసుకోవటమే కానీ ప్రజలైతే ఆయన వైపు లేరు. జనాలందరూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటారనమాట. ఎందుకంటే ప్రతి వాళ్ళకి పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ మొత్తం కూడా కలిసి వస్తున్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా ప్రజలు ఏదైనా కావాల్సింది అసలు వైసీపీలో ఉన్న వాళ్ళే మాకు అంటే బాబు గారు డెవలప్మెంట్ అని ఎప్పటి నుంచో అంటారు. కానీ ఇప్పుడు పథకాలు కూడా మొత్తం మాకు ఇస్తున్నప్పుడు ఇంక వేరే వాళ్ళని మేము ఎందుకు కాదనుకుంటాం. పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఓన్లీ పథకాల వరకు ఏదో అరాకొరా మందికి వేసాడు. అది చూపించుకొని ఒకళ్ళకి ఇద్దరికి వేసి మొత్తానికి ఇచ్చానని చెప్పేసి చెప్పుకున్నాడు. కానీ ఇప్పుడు అందరికీ అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమందికి వాళ్ళకి వెసులుబాటు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు ప్రజలు ఎవరు ఎందుకు కాదనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే అక్కడ జనం వస్తున్నారని చెప్పి తట్టుకోలేక కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అడ్డుకోవాలని చూస్తుంది. జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ అంతగా తగ్గించేసి ఆయనకి ప్రాణానికి హాని తలపెట్టాలని చూస్తుంది అంటారు. నిజమేనమ్మా? అది చేసింది జగన్మోహన్ రెడ్డి. అంత క్రితము నాయకులు ఎవరైనా సరే ఏదైనా ప్రోగ్రాం పెట్టాలంటే ముందుగానే హౌస్ అరెస్ట్ చేసేసేవాడు. బయట దాకా కూడా రానిచ్చేవాడు కాదు, హౌస్ అరెస్ట్ చేసేసేవాడు. కార్యకర్తలు అందరూ బయట నుంచి బయటే అనమాట. వాళ్ళని ఎక్కడ అంటే నాయకుడి దగ్గరికి వస్తారో నాయకుడి దగ్గరికి రాకముందే బయట నుంచి బయటే పంపించేసేవాళ్ళు అనమాట. అతను చేసింది అదేంటి, ఆయనంతా రివర్స్ కదా, రివర్స్ గేర్ కదా. నేను చేసింది ఎదుటి వాళ్ళ మీద రుద్దుతాను, అది ఆయన కాన్సెప్ట్. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక మహిళనైనా నన్ను ఇన్ని మాటలు అంటారా అంటూ నిన్న ఆర్కే రోజా అయితే బాధపడుతున్నారమ్మా. అసలు బోరుని ఏడుస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు? బోరుని ఏడ్చిందంటే అండి అసలు అంత క్రితం ఇప్పుడు మన వంగల్పూడి అనిత గారికి కానీ స్వాతిరెడ్డి, ఆ అమ్మాయి ఎక్కడో ఫారెన్ లో ఉంటది, ఆ అమ్మాయిని కానీ ఎంత ట్రోల్ చేశారు. అప్పుడు లేదా వీళ్ళకి? అదే కాదు, సామాన్య కార్యకర్తలను కూడా చాలా మందిని కూడా ట్రోల్ చేశారు. అప్పుడు ఈమెకి నోట్లో నుంచి మాట రాలేదు. అంటే తన దాకా వస్తే గానీ ఏదైనా కానీ అంటదనమాట. అయినా కానీ నువ్వు చేసే చేష్టలను బట్టే కదా అంటుంది, ఏం ప్రత్యేకంగా అనట్లేదు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టే నువ్వు జాగ్రత్తగా అందరూ డ్రెస్ సెన్స్ కానీ జాగ్రత్తగా ఉండని చెప్తేనే కదా చెప్తున్నారు కదా కోర్టులో కూడా. అలాంటిది మరి నీ కూతుర్ని నువ్వు సరిగ్గా చూసుకోవాలి కదా. మరి అలా విచ్చలవిడిగా ట్రోలింగ్ తట్టుకోలేక మా అమ్మాయి వెళ్ళిపోయింది, వేరే కంట్రీకి వెళ్ళిపోయింది, ఇక్కడ నన్ను నేను పడుతున్న బాధ చూసి తట్టుకోలేక వెళ్ళిపోయిందని చెబుతుంది కదమ్మా. మరి తట్టుకోలేకంటే నీ ప్రవర్తన తట్టుకోలేక అంటే అమెరికాలో ఉంటే మాత్రం రాదా ఏంది? అది నువ్వు చెప్పుకునే విధానం అనమాట. అసలు అంతకు ముందు వేరే వాళ్ళ ఎవరన్నా ఏడిస్తే మా అమ్మని తిట్టారు, మా తాతని తిట్టారు, మా అక్కని తిట్టారు అని అంది. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు మా కూతుర్ని తిట్టారు, మా ఆయన్ని తిట్టారు, నన్ను తిడుతున్నారని ఎందుకు అంటున్నావు? అందరిది అలాంటిది కాదా? అందరూ ఒకటే కదా మనస్తత్వం, బాధ అనేది. మరి నీ దాకా వస్తే నువ్వు ఇదా
అది అంటే కాకపోతే వైసీపీ నాయకులందరూ అంటుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో సభ్యత లేకుండా పోయింది, మహిళల్ని కించపరచడమే తెలుగుదేశం పార్టీ అభిమతం అంటున్నారు కదమ్మా, అది నిజమే అంటారా మరి? తెలుగుదేశం పార్టీ అంటేనే గౌరవమైన పార్టీ, మహిళల్ని గౌరవించే పార్టీ. 100 మంది ఉన్నా కానీ, ఒక్క మహిళ ఉన్నా కానీ అందరూ రెస్పెక్ట్గా, అంటే ఒక సోదరి భావంతో చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. వైసీపీ పార్టీనే ఏంది ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, రోజైనా చూడండి ఎన్ని రీల్స్ చేస్తుంది, ఎగురుతా ఉంటది పొద్దుగూకులు. నేను ఒక అంటే అధికార ప్రతినిధిగా ఉన్నానే, నేను ఒక సభ్యత సంస్కారంగా ఉన్నానని ఆమె అనుకుంటుందా? ఎన్ని ట్రోల్స్ ఆమె. నేను ఒక యాక్టర్ని అలా చేస్తే తప్పే ఉంది, మిగతా వాళ్ళు చేయట్లేదా, చంద్రబాబు ఏది బాలకృష్ణ చేయట్లేదా, పవన్ కళ్యాణ్ చేయట్లేదా, వాళ్ళు చేస్తే తప్పు లేదు నేను చేస్తే తప్పు వచ్చిందా అంటుంది కదమ్మా మరి ఆమె. బాలకృష్ణ వాళ్ళు సినిమాల వరకే పరిమితంగా ఉంటారు కానీ నీకులాగా రోడ్ల మీద ఎగరటము, అంటే ఏదన్నా ప్రోగ్రాములకు పిలిస్తే స్టేజ్లు ఎక్కి ఎగరటం ఎవరు చేయట్లా. ఏదన్నా ఒక పార్టీ ప్రోగ్రామ్ అయితే పార్టీ ప్రోగ్రామ్ లోనే ఉంటున్నారు కానీ పార్టీ ప్రోగ్రామ్ లో నీకులా ఆమెలాగా డాన్స్లు ఎవరు వేయట్లా. అదేంది వాళ్ళ అదే గడ్డం ఆయన తెల్ల, ఆయన పేరు ఏందండి, నాకు పేరు కూడా గుర్తు రాట్ల వాడిది. కొడాలి నాని కాదండి, ఇదిగో ఇక్కడ సత్తెనపల్లి అంబటి రాంబాబు కూడా చూసారుగా ప్రోగ్రాంలకు వెళ్ళి పార్టీ ప్రోగ్రాంలో డాన్సులు వేయటం, ఇవన్నీ వాళ్ళకి అసభ్యంగా. ఇప్పుడు ఏదైతే గాలి భానుప్రకాష్ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఆ మాట అంటాం ఏంది, మహిళను పట్టుకొని అంత మాట అంటే కనుక తెలుగుదేశం పార్టీ ఇంకా సస్పెండ్ చేయకుండా ఏం చేస్తుందంటూ వరుడు కళ్యాణి గారు కానీ ఆఖరికి లక్ష్మీ పార్వతి గారు కూడా చెబుతున్నారు కదమ్మా, మరి ఇదే మాట. లక్ష్మీపార్వతి గారు ఆమెను చూసుకోమని చెప్పండి. ఆమె అసలుకి లాస్ట్ దశలో ఎన్టీఆర్ గారు చివరి దశలో ఉన్నప్పుడు ఆయన ఏంటంటే ఏదో నాకు సర్వెంట్ గా ఉంటదిలే అని చెప్పి, సర్వెంట్ అంటే ఏదో కొంచెం మహిళ కదా కొద్దిగా పెళ్లి చేసుకుంటే బాధ్యతగా చేసిద్దనే ఉద్దేశంతో ఆయన ఏదో తాళి కట్టాడు అనుకోండి. ఏదో 16 ఏళ్ల బాలాకుమారి లాగా మాటలు చెబుతుంది. నన్ను నరసరావుపేట నల్లపిల్ల నరసరావుపేట నల్లపిల్ల అన్నాడు నా ఎన్టీఆర్. సిగ్గుండాలండి, కనీసం ఈ వయసులో చెప్పుకోవటానికి సిగ్గుండాలి. ఆమె 16 ఏళ్ల బాలాకుమారి పొడుచాయి. తెనాలి కదండి, తెనాలంటే అదే నరసరావుపేట వచ్చి ఏదో అద్దెకి తీసుకొని ఉంది ఇల్లు, ఏమో నరసరావుపేట అన్నారంట. తెనాలి అక్కడ పొన్నూరు దగ్గరే వాళ్ళది అసలుకి. అయితే ఏదో ఎన్టీఆర్ గారు చివరి దశలో చిన్న మిస్టేక్ చేసినంత మాత్రాన ఏమో ప్రజలకి ఎంత చెప్పినా కానీ ప్రజలకు తెలుసులేండి ఆమెది. కానీ వైసీపీలో ఉన్న వ్యవహారం మొత్తం ఇది ఇలాంటిది అనమాట. ఇక్కడ వైసీపీలో ఒక రోజా గారి మీద ఒక మాట పొరపాటున జారగానే ఇంతమంది మాట్లాడారు కదా, మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అన్ని మాట్లాడినప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఒక్క మాట కూడా వీళ్ళందరూ ఎందుకు అనలేకపోయారు? ఇదే లక్ష్మీ పార్వతి కానీ ఇదే వరుడు కళ్యాణ్ కానీ వీళ్ళెవరు ఎందుకని మాట్లాడలేకపోయారంటారమ్మా? అదేనండి, ఇప్పుడు ఎదుటి వాళ్ళకు వస్తే బాధ కాదు, వాళ్ళకి తనకు వస్తే బాధ అనమాట. తనకు వస్తే అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికి వచ్చినా గానీ చేస్తారు. అదే అపోజిషన్ వాళ్ళు అపోజిషన్ కాదు, సాధారణ కార్యకర్తలకి జరిగినా గానీ వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ దాకా వస్తేనే వాళ్ళు మాట్లాడతారు అనమాట. అదేంటంటే ఇదేంటంటారు, సొంత డబ్బాలు కొట్టుకోవటం అనమాట అది.